అందరికీ నమస్కారం. మనం ఈరోజు కివీ పండు గురించి మాట్లాడుకుందాం. చూట్టానికి చిన్నగా పైనంతా నూగుతూ ఉంటుంది గదా, కానీ ఇది కేవలం పండు కాదు, మన ఆరోగ్యానికి ఒక పవర్ హౌస్ లాంటిది. అయితే ఏదైనా వాడే ముందు దానికొక యూజర్ మాన్యువల్ ఉంటుంది గదా, అలాగన్మాట. ఈరోజు మనం కివీ పండుకు సంబంధించిన ఆ యూజర్ గైడ్ ఏంటో చూద్దాం. చాలామంది దీన్ని ఒక సూపర్ ఫుడ్ అంటారు. అంతా మంచేనా? లేక నాణేనికి రెండో వైపున్నట్టు ఈ సూపర్ ఫుడ్లో మనకు తెలియని మరో కోణమేమైనా ఉందా? పదండి, ఆ కోణాన్నే ఇప్పుడు చూద్దాం. సరే, ముందుగా అసలు కివీ పండు అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది రుచి మాత్రమే కాదు, విటమిన్ సి, ఫైబర్, ఇంకా బోలెడని యాంటీ ఆక్సిడెంట్లతో నిండిన ఒక చిన్న పోషకాల బాంబ్ లాంటిది. సరే, ఇక మొదటి విభాగానికి వచ్చేద్దాం. కివీ పండు వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో చూద్దాం. ఈ పచ్చని పండులో దాగి ఉన్న ఆ మంచి విషయాల్ని ఇప్పుడు బయటకు తీద్దాం. ఓకే, ఈ సెక్షన్లో మనం ముఖ్యంగా ఒక 5 విషయాల మీద ఫోకస్ చేద్దాం. ఇమ్యూనిటీ పెంచటం, జీర్ణక్రియను సరిచేయటం, గుండె ఆరోగ్యం, చర్మం మరియు జుట్టు, ఆఖరిగా గర్భధారణ సమయంలో ఇది ఎలా ఉపయోగపడుతుందో కూడా చూద్దాం. మొట్టమొదటిది ఇమ్యూనిటీ, అంటే మన రోగనిరోధక శక్తి. అసలీ కివీ పండు మన శరీరానికి ఒక షీల్డ్ లాగా ఎలా పనిచేస్తుందో తెలుసా? దానికి కారణం ఇందులో విటమిన్ సి చాలా ఎక్కువగా ఉండటమే. మీకు తెలుసా, ఒక్క కివీ పండు తింటే చాలు, మనకు ఆ రోజుకు కావాల్సిన విటమిన్ సి కంటే ఎక్కువే వచ్చేస్తుంది. అందుకే జలుబు, దగ్గులాంటి చిన్న చిన్న ఇన్ఫెక్షన్లు మన దగ్గరికి రాకుండా చూసుకుంటుంది. దీన్నే కదా న్యాచురల్ ఇమ్యూనిటీ బూస్టర్ అనడం. సరే, ఇక రెండో ప్రయోజనం మన జీర్ణ వ్యవస్థకు సంబంధించింది. మన పొట్టకు కివీ ఎలా హెల్ప్ చేస్తుందంటే దాని సీక్రెట్ అంతా ఫైబర్లో ఉంది. ఈ పండులో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మలబద్ధకం లాంటి సమస్యలు తగ్గుతాయి. అంతేకాదు, చాలా రకాల జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇక మూడవది, ఇది చాలా ముఖ్యం, గుండె ఆరోగ్యం. కివీ మన బ్లడ్ ప్రెషర్ అంటే రక్తపోటును కంట్రోల్లో ఉంచడానికి బాగా హెల్ప్ చేస్తుంది. అంతేనా? కాదు, మన శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడంలో కూడా ఇది సాయపడుతుంది. ఈ 2 విషయాలు మన గుండె ఆరోగ్యానికి ఎంత అవసరమో మనందరికీ తెలిసిందే. సరే, ఆరోగ్యం గురించి చూశాం, మరి అందం సంగతేంటి? కివీ అందులోనూ మనకు హెల్ప్ చేస్తుంది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మన స్కిన్కు మంచి గ్లో ఇవ్వడంలో సహాయపడతాయి. అలాగే జుట్టు కూడా కుదుళ్ల నుంచి బలంగా అయ్యేలా చేసి జుట్టు బాగా పెరిగేందుకు దోహదపడుతుంది. ఇక 5వది, ఇది చాలా ముఖ్యమైన ప్రయోజనం, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు. ఎందుకంటే కివీలో ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. ఈ ఫోలిక్ యాసిడ్ కడుపులో బిడ్డ ఎదుగుదలకు చాలా అవసరం. అయితే ఒక్క విషయం, చాలా ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. గర్భిణీ స్త్రీలు దీన్ని తినే ముందు ఖచ్చితంగా వాళ్ల డాక్టర్ను అడిగి వాళ్ల సలహా మేరకే తీసుకోవాలి. ఇది మర్చిపోకూడదు. చూశారు కదా, ఒకవైపేమో కివీ విటమిన్లు, ఫైబర్తో మనకొక వరంలా కనిపిస్తుంది. ఇమ్యూనిటీ, డైజెషన్ అన్నీ సూపర్. కానీ ప్రతి కథకు మరో కోణమున్నట్టే, ఈ శక్తివంతమైన పండు అందరికీ మంచిది కాకపోవచ్చు. కొన్నిసార్లు జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మనం ఆ మరో కోణం గురించే తెలుసుకోబోతున్నాం. సరే, ఇప్పుడు మనం రెండో విభాగానికొచ్చాం. ఇక్కడ కొన్ని ముఖ్యమైన హెచ్చరికల గురించి మాట్లాడుకుందాం. అంటే కివీ తినే ముందు ఎప్పుడు మనం 1-2 సార్లు ఆలోచించాలో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఈ సెక్షన్లో మనం 4 ముఖ్యమైన పాయింట్స్ చూద్దాం. కివీ వల్ల వచ్చే అలర్జీలు, కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవాళ్లకుండే రిస్క్, బ్లడ్ థిన్నర్స్ వాడేవాళ్లపై దీని ప్రభావం, ఇంకా అతిగా తింటే ఏమవుతుంది అనేది. కొంతమందికి కివీ పండు పడదు. తిన్న వెంటనే నోట్లో దురద రావడం, గొంతు వాచినట్టు అనిపించడం లాంటి అలెర్జీలు వస్తాయి. అలాంటివాళ్లు దీనికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఈ పండులో ఆక్సలేట్స్ అని కొన్ని పదార్థాలుంటాయి. ఇది ఎవరికి ప్రాబ్లం అంటే గతంలో కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవాళ్లకు. వాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఈ ఆక్సలేట్స్ ఆ సమస్యను మళ్లీ పెంచే ప్రమాదం ఉంది. ఇది చాలా ముఖ్యమైన హెచ్చరిక. ఎవరైతే రక్తం పలుచబడటానికి మందులు వాడతారో, అంటే బ్లడ్ థిన్నర్స్, వాళ్లు డాక్టర్ సలహా తీసుకోకుండా కివీని అస్సలు తినకూడదు. ఇది చాలా సీరియస్ హెల్త్ ఇష్యూస్కి దారితీయొచ్చు. సరే, ఇన్ని మంచి విషయాలు, కొన్ని హెచ్చరికలు చూశాక ఒక డౌటొస్తుంది. మరి కివీని సేఫ్గా ఎలా తినాలి? దానికోసం ఒక సింపుల్ రూల్ బుక్ ఉంది. ఆ రూల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అన్నిటికంటే ముఖ్యమైన రూల్ ఏంటంటే రోజుకి 1 అంతే.
ఒక్కసారి ఈ 3 రూల్స్ చూద్దాం. మొదటిది డైలీ లిమిట్ పాటించడం. రోజుకు ఒక కివీ పండు చాలు. రెండోది ఖాళీ కడుపుతో తినొద్దు. ఏదైనా తిన్న తర్వాతే కివీ తినడం మంచిది. ఇక మూడోది పిల్లల విషయంలో కూడా జాగ్రత్త. వాళ్లకి కూడా మితంగానే ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు కివీ పండు వల్ల లాభాలేంటో నష్టాలేంటో ఎలా తినాలో అన్నీ మనకు స్పష్టంగా తెలిసాయి. ఇది ఆరోగ్యానికెంత మంచిదైనా కొంతమందికి పడకపోవచ్చు. కాబట్టి చివరిగా మిగిలే ప్రశ్న ఒక్కటే: ఈ రూల్స్ అన్నీ తెలిసాక కివీ పండు మన డైట్లో ఉండాలా వద్దా? ఈ నిర్ణయం ఎవరికి వారు వారి ఆరోగ్యాన్ని బట్టి తీసుకోవాలి. అదే కరెక్ట్.